Dear brothers and sisters in the Lord, ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Haggai, chapter 2, verse 4. నేటి దినము మన ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యము హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనములోనిది. Be strong and work, for I am with you. ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. If you read the whole verse of 2:4, ఈ 2:4లో ఉన్న ఈ పూర్తి వచనం గనుక మీరు చదివితే 3 times the Lord is saying, be strong. 3 సార్లు దేవుడు చెప్తున్నాడు ధైర్యము తెచ్చుకొనుడి. He is saying to Zerubbabel ఆయన జెరుబ్బాబెలుకు చెప్తున్నాడు, and also Joshua the son of Jehozadak, యెహోజాదాకు కుమారుడైన యెహోషువకు the చెప్తున్నాడు, high priest, ఆయన ప్రధాన యాజకుడు, and also thirdly to all the people. అలాగే 3వసారి ప్రజలందరికీ చెప్తున్నాడు. Since they were feeling that they were weak and insufficient, వాళ్ళెంతో బలహీనంగా అంతా కోల్పోయిన వారుగా అనుకుంటున్నారు కాబట్టి so God was telling them to be strong. దేవుడు వారిని ధైర్యము తెచ్చుకోమని చెప్తున్నాడు. From this we can understand what type of people God chooses and uses. చూడండి, ఇక్కడ చూసిన సందర్భాన్ని బట్టి దేవుడు ఎటువంటి ప్రజలను ఎంపిక చేసుకుంటాడు, ఎటువంటి ప్రజలను వాడుకుంటాడు అని తెలుసుకోవచ్చు. We all know 1 Corinthians chapter 1. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం మనందరికీ తెలుసు. Though it is a long portion, I am reading 26 to 29. 26 నుంచి 29 ఇది కొంచెం పెద్ద భాగం అయినప్పటికీ నేను చదువుతున్నాను. For you see your calling, brethren, how that not many wise men after the flesh, not many mighty, not many noble are called. But God hath chosen the foolish things of the world to confound the wise. And God hath chosen the weak things of the world to confound the things which are mighty. And the base things of the world, the things which are despised, hath God chosen, yea, and things which are not, to bring not things that are, that no flesh should glory in his presence. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడడి. మీలో లోకరీతిని జ్ఞానులైన గనులైనను గొప్ప వంశము వారినైనను అనేకులు పిలువబడలేదు గాని, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. In the past also, God used people like Gideon, etc. to bring victories to Israelites. గతంలో కూడా దేవుడు గిద్యోను వంటి వారిని ఇశ్రాయేలీయులకు విజయం సాధించడానికి వాడుకున్నాడు. He used the sling and stone of a shepherd boy to kill the Philistine giant Goliath. ఒక గొర్రెల కాపరి ఆయన ఒక వడిసెల ఒక రాయితోటి ఒక ఫిలిస్తీయుల్లో ఉన్న ఆజానబాహుడు గొలియాతుని జయించడానికి కూడా వాడుకున్నాడు. He used an ox goad in the hands of Shamgar. షమ్గర్ యొక్క చేతిలో ఆయన యొక్క ఎద్దు ఎముకను వాడుకున్నాడు to kill 600 Philistines. అక్కడ 600 మంది ఫిలిస్తీన్లను చంపడానికి. God used the jawbone of a donkey in the hands of Samson. ఆ గాడిద యొక్క ఎముకను, దవడ ఎముకను సంసోను చేతిలో దేవుడు వాడుకున్నాడు to kill 1000 Philistines. అక్కడ 1000 మంది ఫిలిస్తీన్లను చంపడానికి. Now the question is, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, today are you feeling weak to do God's appointed work? దేవుడు నియమించిన పనిని చేయడానికి నువ్వు నాకు చేత కాదనుకుంటున్నావా? He says thrice, be strong. ఇక్కడ 3 సార్లు ధైర్యము తెచ్చుకొనుము అని చెప్తున్నాడు. One day, ఒకరోజు the master was searching for a vessel to use. ఈ యజమానుడు ఒక పాత్ర ఆయన వాడుకోవడానికి వెతుకుతున్నాడు. On the shelf there are many. I am telling a small example. మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఆ షెల్ఫ్ లో ఏమో చాలా పాత్రలు ఉన్నాయి. They are all waiting and they are seeing. ఆ పాత్రలన్నీ కూడా అక్కడ వేచి ఉండి కనిపెడుతూ ఉన్నాయి. And they are thinking which one our master would choose. యజమానుడు మనలో నుంచి ఏది తీసుకుంటాడు అని అవి ఆలోచిస్తూ ఉన్నాయి. Take me, cried the gold one. అక్కడ బంగారు పాత్ర నన్ను తీసుకో అని అరిచింది. And it said, అది అన్నది, I am shiny and bright. నేను ఎంతో చక్కగా మెరుస్తూ ఉన్నాను. I am of great value and I do the things just right. నాకెంతో విలువ కలిగి నాకెంతో వెల ఉంది, నేను అన్ని మంచి కరెక్ట్ గా చేస్తున్నాను. See my beauty and my luster. It will outshine all the rest. చూడు, నా అందం చూడు, నేను ఎలా మెరుస్తున్నానో చూడు. ఇక్కడ ఉన్న పాత్రలన్నిట్లో నేనే గొప్పగా ఉన్నాను. Oh master, for someone like you, gold would be the best. ఓ యజమానుడా, నీలాంటి వారికి ఇట బంగారపు పాత్రనే సరి అయినది అంటుంది. Unheeding to the voice of that gold, ఆ గోల్డ్ పాత్ర, ఆ బంగారు పాత్ర మాట వినకుండా the master passed on to the brass. యజమానుడు అక్కడ ఉన్న
ఇత్తడి పాత్ర దగ్గరికి వెళ్ళినాడు. Oh, it was wide mouthed and shallow, ఆ ఇత్తడి పాత్ర పెద్ద మూతి వేసుకొని లోపలంతా ఖాళీగా ఉంది. and polished like glass. అదంతా ఈ గ్లాస్ మాదిరిగా అది మెరుస్తూ ఉంది. Here, it cried the vessel. ఇక్కడ రా యజమానుడా అని అడుగుతూ ఉంది. I know I will do. నేను నీ పని చేస్తానని నాకు తెలుసు. Place me on your table for all men to view. ప్రతి మనుషుడు కూడా చూసే విధంగా నన్ను తీసుకెళ్లి ఆ బల్ల మీద పెట్టు అంటుంది. Again, unheeding to the words of the brass, ఆ ఇత్తడి పాత్ర యొక్క మాటలు కూడా వినకుండా the master moved on. యజమానుడు ముందుకు వెళ్ళిపోయాడు. Suddenly there was a shout. అకస్మాత్తుగా అక్కడ ఒక అరుపు Oh, వినిపించింది. look at me, called the goblet of crystal, so clear. అక్కడ చక్కగా ముత్యాలతోటి ఉన్న స్ఫటికముతోటి ఉన్న ఒక పాత్ర. It is so transparent. అది చాలా స్ఫటికంగా ఉంది. అది పారదర్శకంగా ఉంది. What does it mean? దాని అర్థం ఏంటి? If you keep anything in that, everybody can see. దాంట్లో ఏమి పెట్టినా గానీ ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. And the vessel also, it is so attractive. ఆ పాత్రని చూస్తుంటే కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంది. So what that goblet of crystal said? ఇప్పుడు ఆ స్ఫటికమైన పాత్ర యజమానితో ఏమంటుంది? Oh, my transparency shows that my contents so clear. నా పారదర్శకత్వము అది నాలో ఏది పెట్టినా గానీ అందరికి స్పష్టంగా కనిపిస్తుంది. Though fragile I am, నేను ఎంతో సున్నితమైన దాన్ని అయినప్పటికీ I will serve you with pride. నేను ఎంతో గర్వంగా నీకు సేవ చేస్తాను. And I am sure I will be happy in your house to abide. మీ ఇంటిలో ఉండడానికి కూడా నేను ఎంతో సంతోషిస్తాను. But the master, unheeding to its voice, ఆ మాట కూడా వినకుండా యజమానుడు he passed on further. ఆయన ముందుకు వెళ్ళిపోయినాడు. And he came to a vessel of wood. అక్కడ ఒక చెక్క పాత్ర దగ్గరికి వచ్చినాడు. It is so polished and it is so carved. అదంతా పాలిష్ చేయబడి చక్కగా చెక్కబడి ఉంది. It solidly stood there. అది అక్కడ చక్కగా గట్టిగా నిలబడి ఉంది. And it said, you may use me, dear master. యజమానుడితో అన్నది, ప్రియ యజమానుడా, నన్ను మీరు వాడుకోవచ్చు. But I would rather you use me keeping fruits and flowers in me. నాలో ఈ ఫలాలు పెట్టండి, లేకపోతే పువ్వులు పెట్టుకొని చక్కగా వాడుకోవచ్చు. And the master unheeded to its voice also. యజమానుడు ఆ మాటలు కూడా వినకుండా, and then the master looked down and saw a vessel of clay. యజమానుడు కింద చూసినప్పుడు అక్కడ మట్టి పాత్ర ఒకటి కనిపించింది. It was empty. అది ఖాళీగా ఉంది. It was broken and helplessly lying there. అది విరిగిపోయి అక్కడ నిస్సహాయంగా పడుంది. No hope had the vessel that the master might choose. అసలు యజమానుడు నన్ను ఎంపిక చేస్తాడు అన్న ఎటువంటి ఆశ లేకుండా ఆ పాత్ర అక్కడ ఉంది. He cannot cleanse me and make me whole. నన్ను అసలు కడగలేడు, నన్ను బాగు చేయలేడు అనుకుంది. And he cannot fill me to use. అది వాడుకోవడానికి నాలో ఏమి పెట్టలేడు అనుకుంది. But suddenly the master said, అయితే యజమానుడు అకస్మాత్తుగా అన్నాడు, this is the vessel I have been hoping to find. ఇదిగో నేను కనిపెడుతున్నా లేకపోతే చూస్తున్న పాత్ర ఇదే. I will mend it and use it. నేను దాన్ని మార్చుకొని మరల్చుకొని వాడుకుంటాను. And make it all mine. అది నా సొంతం చేసుకుంటాను. I don't need the vessel with pride of itself. గర్వంతో ఉన్న పాత్ర నాకు వద్దు. I don't want the one who is narrow to sit on the shelf. ఎక్కడైతే షెల్ఫ్ లో కూర్చోడానికి కూడా ఇరుగ్గా అనిపిస్తుందో అటువంటి పాత్ర నాకు వద్దు. I don't want the big mouthed or shallow or loud. లేకపోతే పెద్ద మూతి ఉండి ఖాళీగా ఉన్న ఆ పాత్ర కూడా నాకు వద్దు. Or I don't want the one which displays its content so proudly. తనలో ఉన్న ఆ విషయాలన్నిటిని కూడా అందరికి ఇతరులకి చూపించుకునే పాత్ర కూడా నాకు వద్దు. Not the one who thinks he can do all things just right. నేను అన్ని కూడా సరిగ్గా చేస్తాను అనుకుంటున్న పాత్ర కూడా నాకు వద్దు. But this plain earthen vessel filled with my power and might will I use it. ఈ స్పష్టమైన ఈ మట్టి పాత్ర ఏదైతే ఉందో నా శక్తితోటి నేను దాన్ని వాడుకుంటాను. Then gently he lifted the vessel of clay. మృదువుగా ఆ మట్టి పాత్రను లేపినాడు. He mended it and he cleansed it. దాన్ని బాగు చేసి దాన్ని శుభ్రం చేసినాడు. And he filled it that day. ఆ రోజు దాన్ని నింపినాడు. He spoke it to it very kindly and said, ఎంతో చక్కగా తనతో మాట్లాడుతూ చెప్పినాడు, there is work you must do. నువ్వు చేయాల్సిన పని ఉంది. Just pour out to others as I pour into you. నేను నీలో ఎలాగా పోసి నింపుతున్నానో నీవు ఇతరులకి అలాగే పోస్తూ ఉండు. This is what he told. ఆయన చెప్పింది ఇదే. I believe that all of us have understood the meaning of this example. చెప్పిన ఉదాహరణ మీరు అందరూ కూడా అర్థం చేసుకున్నారు అని నేను నమ్ముతున్నాను. God sees us in a different way. దేవుడు మనలను ప్రత్యేకంగా చూస్తాడు. He will not see as men see us. మనుషులు చూస్తున్నట్టుగా ఆయన చూడడు. 1 Samuel 16:7 says, మొదటి సమూయేలు 16:7 ఉంది. God told prophet Samuel, ప్రవక్త అయిన సమూయేలు తోటి దేవుడు చెప్పినాడు, look not on his countenance or on the height of his stature, because I have refused him. For the Lord seeth not as man seeth.
For man looketh on the outward appearance, but the Lord looketh on the heart. అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయములను లక్ష్య పెట్టును. Today, dear brothers and sisters, ఈ రోజు ప్రియమైన సహోదర సహోదరులారా, are you feeling weak? మీరు నాకు చేత కాదు, నేను బలహీనుడు Are అనుకుంటున్నారా? you feeling rejected and despised? అందరూ మిమ్మల్ని తృణీకరించినారని అనుకుంటున్నారా? People are telling that you are fit for nothing. ప్రజలంతా కూడా నువ్వు దేనికి పనికిరావు అంటున్నారా? But see what God is telling. అయితే ఇక్కడ చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడు. Don't get discouraged. మీరు నిరుత్సాహం చెందొద్దు, Be strong. మీరు బలముగా ఉండండి. Paul says in Ephesians 6:10, ఎఫెసీ 6:10 పౌలు అంటున్నాడు, finally, my brethren, be strong in the Lord and in the power of his might. తుదకు సహోదరుల. సహోదరులారా, క్రీస్తునందు మీరు బలము పొంది ఉండుడి. And the psalmist also says in Psalm 119, కీర్తనకారుడు 119వ కీర్తనలో కూడా అంటున్నాడు, in verse 28, 28వ వచనంలో, my soul melteth for heaviness, strengthen thou me according unto thy word. Verse 28. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. When God strengthens us, ఎప్పుడైతే దేవుడు మనల్ని బలపరుస్తాడో, we can do all things, as Paul said in Philippians 4:13. ఫిలిప్పి 4:13లో పౌలు చెప్పినట్లుగా మనము సమస్తము చేయగలము. I can do all things through Christ which strengtheneth me. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. Meditate these wonderful truths mentioned there. ఇక్కడ చెప్పబడిన సత్యములన్నిటి గురించి మీరు ధ్యానించండి. Also, one more long portion I am going to read. ఒక పెద్ద భాగమే నేను ఒకసారి చదువుతున్నాను. Isaiah chapter 40. యెషయా గ్రంథము 40వ అధ్యాయం From verse 28 to 31. 28వ వచనం నుంచి 31వ వచనం It is వరకు written like that. ఇక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది. Hast thou not known, hast thou not heard, that the everlasting God, the Lord, the creator of the ends of the earth, fainteth not, neither is weary. There is no searching of his understanding. He giveth power to the faint, and to them that have no might he increaseth strength. Even the youth shall faint and be weary, and the young man shall utterly fall. But they that wait upon the Lord shall renew their strength. They shall mount up with wings as eagles. They shall run, not be weary. They shall walk, not faint. నీకు తెలియలేదా, నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లుడు, అలయుడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. బాలుడు సొమ్మసిల్లుదురు, అలయుదురు. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. Oh, with similar words, King David encouraged and exhorted his son Solomon to build the temple. ఇటువంటి మాటలతోనే రాజైన దావీదు తన కుమారుడైన సొలొమోనును ఆ దేవుని ఆలయం కట్టమని ప్రోత్సహించినాడు. In 1 Chronicles chapter 28, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయంలో in verse 10, David says, 10వ వచనంలో దావీదు అంటున్నాడు, Take heed now, for the Lord hath chosen thee to build an house for the sanctuary. Be strong and do it. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనసునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపము. Sometimes anxiety attacks us to make us weak. కొన్నిసార్లు ఇటువంటి ఆందోళన పరిస్థితి మన మీద దాడి చేసి మనల్ని బలహీనపరిచేస్తుంది. That's why Paul is exhorting Philippians అందుకనే పౌలు ఫిలిప్పీలను ప్రోత్సహిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. in chapter 4, 4వ అధ్యాయంలో verses 6 and 7. 6-7 వచనాలు. Be careful for nothing, but in everything by prayer and supplication with thanksgiving. Let your request be made known unto God, and the peace of God, which passeth all understanding, shall keep your hearts and minds through Christ Jesus. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోని ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. So with all these sure promises, we can work for God. ఈ ఖచ్చితమైన వాగ్దానములన్నీ కలిగి ఉండి మనం దేవుని కొరకు పని చేయగలం. Be filled by Him ఆయన చేత నింపబడండి, and be willing to be poured out for Him. ఆయన కొరకే మీరు ఇష్టపూర్వకంగా
అది ఇవ్వడానికి ఇష్టపడండి. Offer yourself as a living sacrifice. మిమ్మల్ని మీరు సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోనండి. We are in this world for the Father's business, as Jesus told his earthly parents. యేసుక్రీస్తు ప్రభువారు తన ఈ భూమి మీద ఉన్న తల్లిదండ్రులతో చెప్పినట్టుగా ఈ లోకములో మనము దేవుని పని మీద ఉన్నాం. So in Luke 2:49, అందుకని లూకా 2:49 Jesus said, యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, how is it that ye sought me? Is it not that I must be about my Father's business? మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరెరుగరా? Today the harvest is plenty. నేటి దినము కోత చాలా విస్తారం. So dear brothers and sisters, అందుకనే ప్రియ సహోదర సహోదరులారా, don't get discouraged by seeing your shortcomings. మీకున్న బలహీనతలను చూసుకొని దయచేసి నిరుత్సాహ పొందొద్దు. Claim his promises and be strong. దేవుని వాగ్దానాలు చేపట్టండి, ధైర్యంగా బలంగా ఉండండి. Undoubtedly none of us are worthy or qualified to do the work of God. ఏ అనుమానము లేదు, దేవుని యొక్క పని చేయడానికి మనలో ఎవరము కూడా అర్హత కలిగిన వారం కాదు. But when he empowers us, అయితే ఆయన మనలను బలపరిచినప్పుడు we can be successful like Zerubbabel and Joshua the high priest. జెరుబ్బాబేలు ప్రధాన యాజకుడైన యెహోషువ వలె మనము కూడా విజయవంతులుగా ఉంటాం. The same truth we witness in the book of Haggai in rebuilding the ruined temple. హగ్గయి గ్రంథంలో ఇదే సత్యము, అంటే ఆ ఆలయమును మళ్ళీ తిరిగి నిర్మించడంలో మనం చూస్తూ ఉన్నాం. And claim the promise which God gave to Joshua. యెహోషువకి దేవుడిచ్చిన వాగ్దానాన్ని కూడా మీరు చేపట్టండి. Joshua chapter 1 verse 9. యెహోషువ గ్రంథము 1:9. Have not I commanded thee, be strong and of a good courage. Be not afraid, neither be thou dismayed, for the Lord thy God is with thee whithersoever thou goest. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. So dear ones, be strong in your faith. అందుకనే ప్రియమైన వారులారా, మీ విశ్వాసములో బలంగా ఉండండి. Do the work of an evangelist. ఒక సువార్తికుని పని చేయండి. And know that Jesus is with you in every step of your way. మీ మార్గంలో మీరు వేసే ప్రతి అడుగులో కూడా యేసుక్రీస్తు ప్రభు మీతో ఉన్నారు అని నమ్మండి. He is with you always, even until the end of the world. ఆయన భూదిగంతముల అంతము వరకు కూడా ఆయన మీకు తోడుగా You ఉన్నాడు. will start working from today. మీరు ఈ రోజు నుంచి పని చేయడం ఆరంభించండి. No need to be fearing. దాని గురించి భయపడడం అసలు అవసరమే లేదు. God is telling, be strong. దేవుడు అంటున్నాడు, ధైర్యం తెచ్చుకో, I am with you. నేను నీతో ఉన్నాను. May God help you. దేవుడు మీకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, undoubtedly none of us are worthy to do thy work. ఏ అనుమానం లేదు, మాలో ఎవరము కూడా మీ పని చేయడానికి అర్హత లేనివారు. But when you empower us, అయితే మీరు మమ్మల్ని బలపరిచినప్పుడు we can be strong. మేము బలంగా ఉండగలం. And also we can do the work for which you have called us. మీరు మమ్మల్ని ఎందు నిమిత్తమైతే పిలిచినారో ఆ పనిని కూడా మేము చేయగలం. Because thou will be with us all the time. ఎందుకంటే మీరు ఎల్లప్పుడూ మాకు తోడుగా Thou ఉంటారు. are the one who fights our battles. మా యుద్ధాలన్నీ కూడా మీరే Thou పోరాడుతారు. are the one who goes before us and comes behind us. మా ముందుగా మా వెనకాల కూడా వచ్చేది మీరే. So help us not to be discouraged. అందుకనే నిరుత్సాహం చెందకుండా ఉండడానికి సహాయం చేయండి. Guide us, O Lord. మమ్మల్ని నడిపించండి ఓ Lead us ప్రభువా. every step of our life. మా జీవితంలో ప్రతి అడుగు మీరు మాకు సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.